దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారని తెలిపారు. చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయనదే అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ప్రధానిగా ఉన్నప్పుడు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. ఆనాడు ఎన్టీఆర్, వాజ్పేయి ఇద్దరు దేశం కోసం ఆలోచించారని చంద్రబాబు వెల్లడించారు. భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్ గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈ రోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈ రోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలా మంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈ రోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.